అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ లాస్ట్ బిహెచ్ఎల్లో సంఘము అనేక స్థలాలలో కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి ఆత్మలను సంపాదించి బాప్తిస్మాలు 100 మందికి ఇచ్చి ఎవడో రాజకీయం చేస్తే పోరా నీకు నాకు గొడవ ఎందుకు, దేవుడు లెక్క అడుగుతాడు. నేను దీనికోసం గొడవాడను. ఆత్మలు సంపాదించేవాడు ఎక్కడైనా సంపాదిస్తాడు. ఈత వచ్చిన వాడు ఏ ఊరి బావిలోనైనా ఈత కొడతాడు. మా ఊరి బావిలోనైతే ఈత కొడతాను, ఇంకా పక్క ఊరి బావి అయితే బొడుగురు మునిగిపోతాను అంటాడు ఎవడైనా. ఈత వచ్చినవాడు ఎక్కడైనా ఏ బావిలో ఎత్తేసినా ఈత కొడతాడు. మనుషులను బట్టే జాలరి ఏ ఊరికి ఏ దేశానికి పోయినా వాడు సంఘాలు కడతాడు. గొడవాడుకునేది ఏమవసరం? ప్రియులారా, పౌలు ఎన్నో సంఘాలు కట్టాడు. కొరింథు సంఘము, గలతీయ సంఘము, తెస్సలోనిక సంఘం. పెద్దలకు అప్పగించేసి వెళ్ళిపోతానే ఉన్నాడు. వెళ్ళిపోయాడా పట్టుకొని కూర్చున్నాడా? ఎన్నిసార్లు చెప్పాను, కొత్త స్థలాలకు వెళదాం, అద్దరికి వెళదాం, ఇది నాది అనుకోవద్దు, వదిలేయండి. చేసిన సేవ చాలు. యేసనే పేరు వినిపించని గ్రామాలు లక్షలు ఉన్నాయి. యేసనే పేరు వినిపించని గ్రామాలు లక్షలున్నాయి. వాళ్ళందరూ నరకానికి పోనీయా? ఒక ఊరేనా? నీ పిలుపంతా ఒక ఊరిక? ఏ సేవకుడు కూడా మళ్ళీ వచ్చే యానివర్సరీ కల్లా ఉన్న ఊళ్ళో ఉండొద్దు, కొత్త ఊళ్ళో సంఘాలు స్థాపించాలి. దానికి చాలా దిల్ కావాలి బాబు, చాలా ధైర్యం కావాలి. అమ్మో నాది సంఘం. పిల్లలు ఏదైనా చాక్లెట్ కొనిచ్చి, మనమే 5 చాక్లెట్లు కొనిచ్చామనుకో, నాకు టీ బాగా నాది, నేను నాది అంటాడు. కొరిపిచ్చాడు, నేను ఇచ్చాను కదరా నీకు అది, నాది నేను. ఏది మనది కాదు, మన ఆస్తులు మనవి కాదు, మనం కట్టే సంఘాలు కూడా మనవి కాదు. దేన్నైనా వదులుకోవడానికి ఇష్టపడాలి. బీ రెడీ టు లూజ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఏదైనా పోగొట్టుకో, అన్నిటినీ పోగొట్టుకో. క్రీస్తును సంపాదించుకోవాలి. సమస్తము నష్టపరుచుకొని పౌలన్న ఏం సంపాదించుకున్నాడు? క్రీస్తును సంపాదించుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక మరలా 3వ అధ్యాయము దయచేసి చూడండి. క్రీస్తును సంపాదించుకున్నాడు. దయచేసి 8వ వచనం. నా ప్రభువైన యేసు క్రీస్తును అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చదవండి. క్రీస్తును సంపాదించుకొని 9వ వచనం. ఏమండి, అన్నీ పోగొట్టుకొని ఏం సంపాదించుకున్నాడట? అన్నీ పోని. నేను మొన్న మా సంఘంలో కూడా చెప్పా, మీకు నా దగ్గర కాపరిత్వం అంతా మీకు బాగుంటే ఉండండి, లేకపోతే నేను ఒక్కడిని మిగిలినా చాలని చెప్పా. పర్లేదు, నాకు ఇది నా సంఘము, నేను కొనుక్కున్నాను. ఏం కాదు, అందరినీ యేసయ్య కొనుక్కున్నాడు బాబు, నేను కాదు. యేసయ్య కొనుక్కున్నాడా? మనం కొనుక్కున్నామా? మనం రక్తం ఇచ్చుకున్నామా? యేసు ప్రభు రక్తం ఇచ్చుకున్నాడా? మరి కీచులాట ఎందుకండి? ఓ సంఘం కట్టాడు, పెద్దలకు అప్పగించాడు, ఇంకో ఊరు పోయాడు. సంఘం కట్టాడు, పెద్దలకు అప్పగించాడు, ఇంకో ఊరు. మనం ఎందుకు అలాగే వెళ్ళలేము? జీవితకాలానికి నువ్వు ఒక్క సంఘం కాదు, ఒక్కొక్కడు 100 సంఘాలు కట్టాలి. 100 సంఘాలు కట్టాలంటే, 100 కొత్త స్థలాలకు వెళ్ళాలంటే 99 సార్లు నీవు వదులుకోవడానికి ఇష్టపడాలి. ఇఫ్ యు ఆర్ ఎ లూజర్,
యూ విల్ బి గెయినింగ్ సంథింగ్. యూ విల్ బి గెయినింగ్ క్రైస్ట్. సమస్తము నష్టపోవడానికి ఇష్టపడేవాడు మాత్రమే క్రీస్తును సంపాదించుకోగలుగుతాడు. కానీ ప్రసంగం చేస్తే ఆ జ్ఞానం రాదు. పెద్దవాళ్ళైతే వస్తుంది. వాళ్ళు పెద్దోళ్ళండి, వాళ్ళకి అంత జ్ఞానం ఉంది. మరి మనకేది? భాషలు వచ్చినాయి, ప్రవచనాలు వచ్చినాయి, స్వస్థతలు, ప్రసంగాలు, ఉపదేశం, జ్ఞానం, పాటలు, కానీ పెద్దరికం రాలే. శరీరానికి ఏళ్ళు గడిచే కొద్దీ ఆటోమేటిక్గా పెద్దరికం వచ్చేస్తుంది. ఆత్మకు అలా రాదు. ఆత్మకు వయసు గడిచే కొద్దీ ఆటోమేటిక్గా పరిపక్వత రాదు. నువ్వు సాధన చేస్తే వస్తుంది.